The single most important contradiction of the geography and demography of India. Sir, in India point of view, the demography, the population is largely increasing, but is in geography the resources are very limited, sir. So there is like comparison, there is a connection between this demography and geography in the point of economical geography, sir. Can you express it in figures? Sir, if you take the water resources, all the resources, mineral wealth, water resources or forest resources, this is not to the proportion to the present demographic, that 1.2 billion people. It will not support, sir, if we exploit in dangerous way. See, there is a thing called brevity is the soul of wit. Pardon me, sir? Brevity is the soul of wit. మీరు చెప్పదలుచుకున్నది వీలైనన్ని తక్కువ మాటల్లో భావగర్భితంగా ఉండాలన్నమాట మీ ఆన్సర్. దట్ ద ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్. ఓకే, ఇక్కడ కాంట్రడిక్షన్ ఏంటంటే 17.5% ఆఫ్ ది గ్లోబల్ పాపులేషన్ ఈజ్ లివింగ్ ఆన్ 2.4% of the surface area of the globe. That's all. Yes, sir. Thank you, sir. Okay? Yes. That is the biggest contradiction. రెండే చెప్పాలి. ఇది ఒకటి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ వచ్చి ఫ్రమ్ స్టేట్ టు స్టేట్ ది డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ టు ది ఏరియా అవైలబుల్ ఈస్ వేరియింగ్. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఓకే, ఓకే. ఇది అలా కొంచెం బ్రీఫ్గా అంటే కోర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. అది బేసిక్ ఫస్ట్. అదే రాశాను ఇక్కడ, డోంట్ హరీ యువర్ ఆన్సర్ అని రాస్తున్నాను నేను ఇక్కడ. అంటే యూ మస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. లిజనింగ్ ఇస్ అన్ ఆర్ట్ అన్నమాట. లిజనింగ్ తొందరపడుకోవాలి. ఓకే సార్. భాషా నైపుణ్యాల్లో మొట్టమొదటిది అనమాట వినడం అన్నది, తర్వాత మాట్లాడటం, తర్వాత రాయడం, తర్వాత చదవడం. ఓకే, యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ లిటరేచర్ రిమెంబర్ దిస్. లిజనింగ్ లీడ్స్ టు లెర్నింగ్. లెర్నింగ్ లీడ్స్ టు లింకింగ్. లింకింగ్ లీడ్స్ టు లీపింగ్. లీపింగ్ leads to leading. Okay. Process. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు తెలుగు లిటరేచర్ చదువుతుంటే ఈ సబ్జెక్ట్ రాశారు. ఒక భాష యొక్క కనిష్ట రూపం ఏంటి, గరిష్ట రూపం ఏంటి? ఒక భాష యొక్క కనిష్ట రూపం అక్షరం, సార్. గరిష్ట రూపం అది సాహిత్యంలో చాలా పెద్ద ప్రబంధం అవ్వచ్చు, మహాప్రబంధాలు, ఇది చాలా రకాలుగా ఉంటుంది, సార్. అంటే ఆ గరిష్ట రూపం అన్నది చెప్పడానికి వీలు కానటువంటిది, సార్. మీరు గ్రామర్ చదివే ఉంటారు, వ్యాకరణం చదివే ఉంటారు. వ్యాకరణం మాధ్యమంగా మీ ఆన్సర్ చెప్పాలంటే, మీకు జవాబు ఉండాలంటే, భాష యొక్క కనిష్ట రూపానికి మీరు ఇచ్చినటువంటి సమాధానం చాలా యాప్ట్. గరిష్ట రూపం అన్నది కూడా కొంచెం ఊహించి చెప్పాలి. అప్లై యువర్ థాట్. సారీ సార్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ సెంటెన్స్? ఒక వాక్యానికి నిర్వచనం ఏంటి? ఒక వాక్యానికి ఆసక్తి, ఆకాంక్ష, 3 లక్షణాలు ఉంటాయి, సార్. లక్షణాలు అడగలేదు నేను. ఒక అర్థాన్ని ఇచ్చే కనిష్ట పద సమ్మేళనం సముదాయం, దానిని వాక్యంగా నిర్వచించవచ్చు, సార్. ఒక అర్థాన్ని ఇస్తే సరిపోతుందా? ఒక సంపూర్ణ అర్థాన్ని ఇవ్వాలి, సార్. సంపూర్ణమైన భావాన్ని వ్యక్తీకరించేటువంటి కనిష్ట పద సముదాయం వాక్యం అనొచ్చు. దాన్నే గరిష్ట రూపం అని కూడా. ఎందుకంటారు అంటే సెంటెన్స్ ఇస్ కంప్లీట్ బై ఇట్సెల్ఫ్ టు కన్వే ఎ మీనింగ్.
ఆల్ ది అక్షరాస్ పుట్ టుగెదర్ కాన్స్టిట్యూట్స్ దట్ పర్టికులర్. ఒకటి కనిష్టము, ఒకటి అది. అండ్ అక్షరము అంటే దట్ విచ్ కెనాట్ బి యాక్చువల్లీ, క్షరం లేనిది, క్షయం లేనిది, అక్షయమైనది. ఇప్పుడు భాషకు ఉన్నటువంటి రూపాల్లో 2 రూపాలు ఏంటి చెప్పండి? భాష 2 రూపాల్లో కనిపిస్తుంది. ఏంట 2 రూపాలు? అంటే వాక్య రూపంలోను, పద్య రూపంలోను. అది సాహిత్యం గురించి మాట్లాడతారు. అప్లికేషన్ ఫామ్లో రాస్తుంటారు కదా, రిటర్న్, రిటర్న్, స్పోకన్. శబ్ద రూపం, ఇంకొక రూపం ఏంటి భాష? లిఖిత రూపము, మౌఖిక రూపం సార్. మౌఖికంగా ఉంటుంది, లిఖితపూర్వకంగా ఉంటుంది. లిఖితపూర్వకంగా ఉండాలంటే దానికి వాట్ ఈస్ ద ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ రిటర్న్ ఫార్మ్? భాషకి లిపి ఉండాలి సార్. ఆ లిపినే ఏమంటారు? ఇంకా అక్షరమాలని వర్ణమాల అని ఎందుకంటారు? సార్ ఆలోచించలేదు సార్ ఇప్పుడు. మరి ఆలోచించకపోతే పర్లేదు. అక్షరమాలని వర్ణమాల అని ఎందుకంటారు? అంటే నా అవగాహన వరకు ఉన్నంత వరకు అక్షరాలను వర్ణాలను కూడా పిలుస్తారు సార్. వర్ణం అని ఎందుకంటారు? 4 వర్ణాలు ఉన్నాయండి అందులో. అవి క్షత్రియులు, వైష్ణవులు. సార్ అది దీనికి సంబంధించింది కాదు సార్. దేనికి సంబంధించింది సార్? నానార్థాల్లో ఒకటి అయి ఉంటుంది సార్ వర్ణం అంటే అక్షరానికి. ఎందుకంటే వర్ణం, వర్ణానికి ఇంకొక పర్యాయ పదం చెప్పండి. రావట్లేదు సార్. రంగుకి ఇంకొక పర్యాయ పదం చెప్పండి. వర్ణం. వర్ణం ఒకటి ఉంది సార్ పర్యాయ పదం. బ్లాక్ బోర్డ్ మీద తెల్ల బొమ్మలు వేస్తే వాటినే వర్ణాలు అంటారు. ఓకే, ఒక రంగు మీద ఇంకొక రంగు కాంట్రాస్ట్ చూపిస్తూ బొమ్మ గీస్తే అది అక్షరం అయింది. దాన్ని వర్ణరూపం అంటారు. ఇంకొకటి శబ్ద రూపం. మీరు ట్రాన్స్లేషన్, ట్రాన్స్క్రియేషన్ అన్నారు. ట్రాన్స్లేషన్కి, ట్రాన్స్క్రియేషన్కి, ట్రాన్స్లిటరేషన్కి ఉన్న తేడా ఏంటి చెప్పండి సార్? ట్రాన్స్లేషన్ అంటే అనువాదం సార్. అంటే మూలంలో ఉన్న భావాన్ని మళ్ళీ పునరావృతం చేసి అదే అర్థం వచ్చినట్టు చెప్పడం అనువాదం సార్. ట్రాన్స్క్రియేషన్ అంటే అనుసృజన సార్. అనుసృజనలో మూలంలో ఉన్న భావాన్ని తీసుకొని ఏ భాషలోనైతే చెప్పదలుచుకుంటే ఆ భాషలో తనకు అనుగుణమైన ఊహాశక్తితో, భావనా శక్తితో అక్కడున్న జాతీయ పదాలు కానీ ఇలాంటి వాటిని ఆ సాహిత్య సంపదనన్నీ ఉపయోగించి రాసేది సృజన సార్. ఇంకోటి సార్ ట్రాన్స్లిటరేషన్ అన్నమాట. ట్రాన్స్లేషన్, ట్రాన్స్క్రియేషన్, ట్రాన్స్లిటరేషన్. సార్ ట్రాన్స్లిటరేషన్ అంటే నాకు కరెక్ట్గా ఐడియా లేదు సార్. కానీ ఇది సాహిత్యంలో అనువాదాన్ని, సాహిత్య ప్రక్రియకి సంబంధించిన అనువాదాన్ని ట్రాన్స్లిటరేషన్. అనువాదానికి అనువుగా లేనిది ఇక్కడ ఇమిటేట్ చేసి నీ భాషలో అదే శబ్ద రూపాన్ని ఇక్కడ భాషలో అనుకరిస్తారు. శబ్ద రూప అనుకరణ ట్రాన్స్లిటరేషన్. శబ్ద రూప అనుకరణ ట్రాన్స్లిటరేషన్. ఓకే, భావ రూప అనుకరణ ట్రాన్స్లేషన్. There is the fourth form, transcription. ట్రాన్స్క్రైబ్ చేయడం అంటే వాట్ ఈస్ ట్రాన్స్క్రైబ్? ట్రాన్స్క్రిప్షన్. స్క్రైబ్ అంటే స్క్రిప్ట్, అంటే స్క్రిప్ట్. స్క్రైబ్ అంటే స్క్రిప్ట్, అంటే ట్రాన్స్క్రిప్ట్ రాసేవాడు, రాసేవాడిని స్క్రైబ్ అంటారు. అన్ని ఇవన్నీ దీన్ని ఏమంటారంటే వర్డ్ ఫ్యామిలీ అంటారు అన్నమాట. ఒక మాట మీకు తెలిసిన తర్వాత ఆ మాట చుట్టూ ముడిపడి ఉన్నటువంటి శబ్దాలు ఏంటి అన్నది ఐడెంటిఫై చేయడాన్ని వర్డ్ ఫ్యామిలీ బిల్డింగ్ అంటారు. ఆ ప్రక్రియలో
ఒక 10 మాటలతో మీరు ప్రయోగం చేస్తే మీకు భాష మీద మంచి పట్టు వస్తుంది. Entire Sanskrit language is built on this principle. త్ర అంటే అక్కడ, అత్ర అంటే అక్కడ, మంత్ర అంటే మనసులో, తంత్ర, యంత్ర, సూత్ర. అర్థమైందా? దిస్ ఈస్ హౌ లాంగ్వేజెస్ డెవలప్. తంత్రము, యంత్రము. తంత్ర అంటే దట్స్ ఒక శాస్త్రం అన్నమాట, అది తంత్రం. తంత్రశాస్త్రం. అలాగే సార్ ఇందాక అడిగినప్పుడు ఈ భాషకి లిపి అవసరమా అంటే, సాహిత్యానికి కానీ భాష కానీ లిపి అవసరమా అంటే అబ్సల్యూట్లీ నాట్ రిక్వైర్డ్. అర్థమైందా? భారతదేశంలో ఉన్నటువంటి సాహితీ సాంప్రదాయం అంతా కూడా ఎందుకు మీరు ఒక మాట వాడారు, మౌఖిక శృతి స్మృతి, వినడం గుర్తుపెట్టుకోవడం మీద ఆధారపడి మొత్తం ఎంతో అద్భుతమైనటువంటి సాహిత్యం భారతదేశంలో సృష్టించబడింది. ఓకే, ఈ స్క్రిప్ట్ రాకముందు అంతా కూడా మౌఖికంగానే శృతుల ద్వారాను స్మృతుల ద్వారాను ద లిటరేచర్ హ్యాస్ బిన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. అది బాగా రైటింగ్ రొమాంటిక్ పోయిటరీ అని మీరు హాబీస్గా ఇచ్చారు. అవును సార్. తర్వాత మీ స్ట్రీట్ పేరు అంబేద్కర్ స్ట్రీట్ అన్నారు. అవును సార్. ఎలా పెట్టారు, ఎప్పుడు పెట్టారు ఇది అంబేద్కర్ స్ట్రీట్ అని? It is a colony where more SC population is there, sir. So then gradually they are calling. ఒక దానికి వీధికి పేరు అలా రాయడం జరిగింది సార్. ఎప్పుడు పెట్టారన్న రిజిస్టర్డ్ నేమ్ కాదు, రిజిస్టర్డ్ నేమ్ కాదు సార్, వ్యవహారికంగా ఉన్నది. వ్యవహారికంగా. అయితే ఇది అంబేద్కర్ గురించి మీకు ఏమైనా తెలుసా? సార్ చరిత్రలో భాగంగా ఆయన గురించి తెలుసుకున్నాను సార్. ఎందుకంటే ఎక్కువ తెలుసుకుంటే పాపం అనిపించిందా? లేదు సార్, సో టైం లేక చదవలేకపోయాను సార్. రొమాంటిక్ పోయిటరీ రాస్తామన్నారు కదా, దే మే ఆస్క్ యూ సమ్ క్వశ్చన్ ఆన్ రొమాంటిక్ లిటరేచర్ అన్నమాట. తెలుగులో ఎవరు రొమాంటిక్ పోయిట్స్? రొమాంటిక్ పోయిటరీ తెలుగులో ఏమంటారండి? సార్ భావకవిత్వం అంటారు సార్. ఎవరు భావకవులు? ఎవరు? దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాయపురం సుబ్బారావు గారు, అబ్బు రామకృష్ణారావు గారు, నండూరు సుబ్బారావు గారు. ఈ 4 పేర్లోనూ ఎవరు భావ కవిత్రయం అంటారు సార్? తెలియదు సార్. కవిత్రయం అని ఏమంటారు? కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రం గారిని అంటారు సార్. వీళ్ళ ముగ్గురిని కలిపి అష్టదిగ్గజాల పేరు చెప్తారా? అష్టదిగ్గజాల పేరు చెప్తాను సార్. అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడు, దూర్జటి, మాదయ్య గారి మల్లన్న, పెంగళ సూరణ, అయ్యలరాజు రామభద్రుడు, నంది తిమ్మన. అలా వెతుక్కోకూడదు, అది లైన్ వచ్చేయాలన్నమాట. అలా వెతుక్కోకూడదు. ఎందుకని అంటారు అష్టదిగ్గజాలని? సార్ 16వ శతాబ్దంలో వారు తెలుగు సాహిత్యానికి అనలేని సేవ చేశారు సార్ వారి రచనల ద్వారా. ఆ భువన విజయంలో వాళ్ళు భాగస్వామ్యంగా అనేక ప్రక్రియలు కూడా తెలుగు భాషకు అందించడం, ముఖ్యంగా ప్రబంధానికి వారు అనలేని సేవ చేశారు సార్. అందువల్ల వీళ్ళని అష్టదిగ్గజాలని పిలుస్తారు. ప్రబంధం అంటే ఒక చిన్న అంశాన్ని కానీ, ఒక ఇతిహాసంలో కానీ, పురాణాల్లో కానీ ఒక చిన్న కథను తీసుకొని వారి ఊహాశక్తితో, భావన సామర్థ్యంతో దాన్ని విస్తరించి రాస్తే దాన్ని ప్రబంధం అంటారు సార్. పురాణం అన్నారు, ఇతిహాసం అన్నారు. పురాణాలకి ఇతిహాసానికి ఉన్న సంబంధం ఏంటి సార్? పురాణం మిత్ర సంహితం సార్. అంటే ఇతిహాసం ప్రభు సంహితం. అంటే ఇతిహాసం ఒక ప్రభువులాగా ఒక ఆర్డర్ చేసేటట్టుగా ఉంటుంది సార్. అందులో సామాన్య మానవులకి అర్థం కావు సార్. కానీ పురాణం వచ్చేసరికి ఒక ఫ్రెండ్ లాగా ఇట్ గైడ్స్ సార్. అంటే భారతం రామాయణం సామాన్య మానవుడికి అర్థం కాలేదంటారా మీ ఉద్దేశంలో?
సార్ ఇతిహాసం అనేది ప్రభు సంగీతం, అందుకని అది సామాన్య మానవుడికి అర్థం కాదంటారు అంతేనా? అంటే అర్థం దాన్ని అర్థం చేసుకునే తత్వంలో ఉంటుంది సార్. ప్రత్యక్షంగా చెప్పకుండా అందులో చెప్పదలుచుకున్న సందేశం అంతా పరోక్షంగా ఉంటుంది సార్. అది సామాన్యులకి అర్థం కాదు. కానీ పురాణాలు ఇలాంటి కథల ద్వారా ఒక చిన్న పరికల్పన చేసి దానిలో ఉన్న సందేశాన్ని ప్రజలకు తీసుకెళ్తారు సార్. అందువల్ల పురాణాలు అన్న భావన వచ్చింది సార్. పురాణమే ఇతిహాసం ఉంటారు, దాని మీద నీ అభిప్రాయం? సార్ ఇప్పుడు చెప్పిన తేడా బట్టి నాకైతే పురాణ ఇతిహాసం కాదు అని అనుకుంటున్నాను సార్. శివుడి గురించి శివ పురాణం ఎన్ని ఉన్నాయి పురాణాలు, ఏమైనా ఐడియా ఉందా? అష్టాదశ పురాణం 18 పురాణాలు ఉన్నాయి సార్. ఏంటి అన్న అందులో ఒక 8 చెప్తారా? శివపురాణం, గరుడ పురాణం, దేవి పురాణం, విష్ణు పురాణం, కుమారస్వామి మీద కూడా పురాణం ఉంది సార్, పేరు తెలియదు. పేరేమవుతుంది పేరు చెప్తే వచ్చేస్తుంది. కుమారస్వామి సంస్కృతం పేరేంటి? కార్తీక స్కంద పురాణం. స్కాంద పురాణానికి స్కంద పురాణానికి తేడా అని చెప్తారా? ఎప్పుడన్నా విన్నారా అటువంటి మాట? విన్నాను సార్, రెండు ఒకటే అనుకున్నాను సార్. తొందరపడి లోతుల్లోకి వెళ్ళడానికి అవకాశం ఇవ్వకండి ఇంటర్వ్యూలో. అంటే మూర్తి గారు మొదలుపెట్టినప్పటి నుంచి నేను చూస్తున్నాను, మీరు లీడ్ ఇస్తున్నారు, వారు మిమ్మల్ని బాధేస్తున్నారు. అది చాలా ఎగ్జాక్ట్లీ ఇదే చెప్పింది కరెక్ట్, క్లుప్తంగా ఉండాలి. కానీ మీరు పట్టు ఉంది అనేది అందులో సందేహం లేదు. చాలా బాగా జవాబు చెప్తున్నారు. కానీ ఎలా ఇరుక్కుపోతున్నారంటే అదే మీరు తెలుగు లిటరేచర్ మీద మీరు అందిస్తున్నారు, వారు మిమ్మల్ని దాంతో పొడిగిస్తూ వేస్తున్నారు ప్రశ్నలు. కష్టమైన సబ్జెక్ట్ మీద అలా అందించేశారు అనుకోండి, మీరు నెక్స్ట్ 20 minutes మీరు అక్కడే బాధపడేటట్టు చేస్తారు. అందువల్ల కొద్దిగా మనం లీడ్ ఇవ్వకుండా చూడు, వేర్ యు ఆర్ స్ట్రాంగ్. మొదటి రోజు ఏం చెప్పాను, ఆవు కథ గుర్తుందా మీకు? వేర్ యు ఆర్ స్ట్రాంగ్, yes, give them the lead and keep all of them on your side. అలాంటిది ఒకటి టెక్నిక్. యా మూర్తి గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. యా శుభు. Mr. Shivakumar, you are from Vizianagaram district. Sir. It is one of the maybe lowest DDP districts in Andhra Pradesh. I think you know what is DDP, district domestic product. Yes. So what are the reasons for it? Sir, Vizianagaram is primarily agro-based economic district, sir. Even that though is true of many districts in Andhra though Pradesh. it is there are no agricultural landhold, more agricultural landholds, but major portion of the people are agricultural laborers, sir. But Anantapur is still worse. It has not much agricultural land. Compared to that, you have at least some river is there. Water is there. Agriculture is one of the reasons, sir. The lack of major irrigation projects and all river resources are not there. This is one aspect, sir. And there are no major industries, sir. Only agro-based industries like sugarcane industry and some jute mills are there, sir. Except these, there are no major industries, sir. This is also one of the reasons. And historically, because of this low human development index values, like literacy is poor, and the schooling, primary schooling, the awareness among the people, these are all very less in Vizianagaram district, sir. But do you think that it is one of the Maoist infested districts in Andhra Pradesh? Do you think that there is a connection between the lower development index and the Maoist insurgency? Sir, in Vizianagaram, considerable portion belongs to hilly area, sir. The tribes in Pachpenta and Parthapuram areas of Vizianagaram districts, this is the Naxals are very prominent in this area, sir, because the tribals are exploited by the landlords and the business people. Now, because of that, the Naxals effect is more in this area, sir. But do you think that
the development of that area will really help in checking the Maoist insurgency? Definitely, sir. The development, especially improving infrastructure facilities like providing road, providing basic amenities to the tribal people like schooling, drinking water supply, electricity supply. These are very important, so that the Naxalite effect will be largely reduced. So now it has no considerable Naxalite effect in these areas, sir. So, what are the alternatives? How can you really improve it on par with other districts in Andhra Pradesh? What are the possibilities? Sir, What do you plan if you are given the choice to plan for the district for its development? How it can be done? Sir, in my opinion, Vizag district primarily lacking regional planning, sir. So, the assessing the regional resources and making output from those resources is absent in administrative machinery, sir. That is one of the important things. So, assessing the resources, what are the agriculture resources and how best we can get the optimum level, and what are the, even though the small amount of raw minerals existing, but there are no proper industries which are exploiting those to get benefit to the district, sir. So, in this aspect, and awareness, creating awareness among the people. These are also very important, sir. Shivshankar, question simple answer will be like this. Sir, to improve the GDP, we have to increase the per capita income. Sir. For that purpose, agriculture, productivity must increase and value addition must take place through agro-processing activities. Footloose industry must be established in the district, and since it has a sea coast also, and industries which are drug-based or mechanical industries in close proximity to Visakhapatnam, it should be possible to develop like answer must That's the best answer. best answer. You have just 50 kilometers from Vizag. అది చెప్పాలన్నమాట. See, moment that's why take what you know, a lot of information నీకు ఉంది, కానీ నువ్వు ఏదో చెప్తామన్న కుతూహలంతో శ్రద్ధగా వినటం లేదు. బాగా శ్రద్ధగా విని ఆయన క్వశ్చన్ ఏమిటి, జీడిపి అని అడిగారు. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మస్ట్ ఇంక్రీజ్. హౌ కెన్ ఇట్ ఇంక్రీజ్? ఇన్కమ్ ఇంక్రీజ్ అయితేనే అవుతుంది కదా. సో ఆ ఇన్కమ్ని ఎలా ఇంక్రీజ్ చేస్తామనేది మస్ట్ బి ది మెయిన్ థింగ్ యూ మస్ట్ హ్యావ్ అట్ ది బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్. ఆల్వేస్ శ్రద్ధతో వినాలన్నమాట. You understand? Yes, sir. Huh? Three things: accuracy, brevity, and clarity. No better. ఇప్పుడు జీడిపికి మీరు ఎప్పుడు కూడా ఒక సార్ చెప్పినట్టు ఒక లింకేజ్ ఉండాలి. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి ఏమేమి ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేస్తారు? అగ్రికల్చర్ ప్రొడక్షన్ జీడిపిలో కంపోనెంట్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ జీడిపిలో కంపోనెంట్, సర్వీస్ సెక్టర్ జీడిపిలో కంపోనెంట్, ఓకే, రెమిటెన్సెస్, ఓకే, ఎన్ఆర్ఐ రెమిటెన్సెస్ జీడిపిలో భాగంగా ఉంటాయి. కేరళ అంతా కూడా కంప్లీట్లీ రెమిటెన్స్ కదా. ఈ 4 కంపోనెంట్స్ హౌ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ విజయనగరం అన్న దాని మీద మీ ఆన్సర్ చెప్తే యూ విల్ బికమ్ ద టాప్ మోస్ట్ స్కాలర్ ఇన్ అప్లికేషన్ ఆఫ్. అది చెప్తే చాలా అనమాట. అబ్బాయికి తెలుసు ఏం చేయాలో, మంచి కలెక్టర్ అవుతాడని అనుకుంటారు. ఇంకా ఎక్కువ క్వశ్చన్లు వచ్చేవి. మెషినరీ ప్లానింగ్ సరిగ్గా లేదు. అగ్రికల్చర్ ప్రొడక్టివ్ కావాలంటే అక్కడ ల్యాండ్ రిసోర్సెస్ తక్కువ, వాటర్ రిసోర్సెస్ తక్కువ, ఓకే. ఈ 2 రిసోర్సెస్ దే ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. ఫారెస్ట్ ఉంది కానీ, హిల్లీ ఏరియా ఉంది కానీ, ఏరబుల్ ల్యాండ్ తక్కువ ఉంది కాబట్టి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ కావాలి. ఓకే సార్. ఇండస్ట్రీస్ పెట్టాలి. ఇండస్ట్రీస్కి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏం కావాలి, అవి ఉన్నాయా లేదా, అందుకని అక్కడ ఇండస్ట్రీ డెవలప్ కాలేదు. సర్వీస్ సెక్టర్ డెవలప్ కావాలి అంటే సర్వీస్ సెక్టర్ అంటే బేసిక్ ఎడ్యుకేషన్ డెవలప్ కావాలి, హెల్త్ సెక్టర్ డెవలప్ కావాలి, ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ డెవలప్ కావాలి, కమ్యూనికేషన్ సెక్టర్ డెవలప్ కావాలి. అక్కడ ఇవన్నీ మీరు ఎలా ఉంటారంటే మీరు చదివినటువంటి ఎకానమిక్స్లో ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది పట్టుకెళ్ళి మీ ఆన్సర్లో పెట్టాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. అది ఉన్నవాడికి ఎక్కువ మార్క్స్ వస్తుంది. No, you have done well. Happy. The only thing is what you must do is practice that
listening carefully, and then how in less words you can give the answer. And ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ కంతా you write your own answers, show it to him, and let it be corrected so that you know very quick answers. That is all that is required. Good, you are done, Okay. sir. Thank you. Thank you, All sir. the best. Ramchandrudu. Ramchandrudu. Please. సార్ అర్థమో చూసుకుని మీరు చెప్పే సమాధానం No, fine. They'll get a full. ఇది కూడా ఇస్తారో చూసుకోండి. They'll get a full CD, Murthy garu. One we have already given to them. They'll get the second. ఓకే Yeah. Yeah. Recording. Recording. That's why your advice will be listened to many times, not one time. That Please is sit the down. effort. Please sit down. Please sit down. Thank you, sir. Mr. Ramchandrudu, you did your graduation with Sir. botany, chemistry and zoology, then you switched over to MA in history, Sir. and the optionals you offered is history and Telugu literature. Sir. What attracted you to history? Sir, I like history starting from the childhood. Those historical persons, the incidents, the problems faced by them, how they overcome, all I interested with. Very good. Now can you tell me, you come from Prakasham district. Sir. Why is the district called Prakasham district? Sir, the name is arrived because of the Prakasham Pantulu, the freedom fighter and the Andhra state's first chief minister. By his name, Prakasham district name arrived. అట్లా చెప్పకుండా you say, sir, Tangaturi Prakasham was a great freedom fighter. It was he who became the first chief minister and he sacrificed a lot, and he hailed from that district. That is why the district is called Prakasham district. Sequencing was not correct. You must say ప్రకాశం అన్న మనిషి ఉన్నాడు కనుక, ఆయన ఆ జిల్లాకు చెందినవాడు కనుక, ఆయన చాలా పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ కనుక, ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక, ఎంతో సాక్రిఫైస్ చేశారు కనుక అతని పేరుతో జిల్లాని చేశారని అట్లా తీసుకోవాలి. దిస్ ఇస్ వెరీ ది వే యూ పుట్ ఇట్, యు నో ది ఆన్సర్, బట్ ద వే యూ పుట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఎలా ఉండాలంటే ప్రకాశం అంటే మీ తమ్ముడు చదువు మీ మామగారు కదా, అర్థం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. హీ వాజ్ ఏ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. ఆఫ్టర్ హిస్ నేమ్ ద డిస్ట్రిక్ట్ ఈస్ నౌ బీయింగ్ కాల్డ్. అంతే. Okay, sir. ఎవరికైతే దేశబంధు అని, దీనబంధు అని, మహాత్మా అని, పండిట్ అని, ఆంధ్రకేసర్ అని, ఓకే, ఇటువంటి టైటిల్స్ ఉన్నాయో ఆ టైటిల్స్ తోటి సహా వాళ్ళని సంపాదించుకుని నేర్చుకోవాలి ఇంటర్వ్యూ. Okay, sir. Thank you. లేకపోతే గ్రౌండింగ్ ఉంటుంది మీ ఆన్సర్. Prakasham district Sir. of late has got a very good name in exports. For what export has it got a good name? Sir, black granite exports and tobacco exports are famous from Prakash district, sir. Black granite కాదు, అది ఏం Galaxy. Galaxy granite. Sir. Black Galaxy. Black galaxy granite. గెలాక్సీ అని చెప్పాలి, ఎందుకంటే బ్లాక్ గ్రానైట్ ఈజ్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ మెనీ పార్ట్స్, Yeah. ఇంక్లూడింగ్ తమిళనాడు, చిత్తూరు, everywhere. బట్ గెలాక్సీ అట్లా Very specific to స్పెసిఫిక్ Prakash. బంగారము అక్కడక్కడ స్టార్స్ లాగా ఉంటుంది కాబట్టి గ్యాలక్సీ అంటారు దాన్ని. సో అది చెప్పాలన్నమాట. రైట్. తర్వాత do you know why tobacco is grown in Prakasham district? Sir, the soils are very much helpful to cultivate tobacco. Soils are red soils and black soils are there. Those environmental plus points also there. So tobacco is growing very much, and that is a commercial crop. It yields good amount of income. So our farmers are very much interested to generate that tobacco. Brevity.
నేను చెప్పింది బ్రెవిటీ ఇస్ బ్రీఫ్. మీరు చెప్పాల్సింది ఏమిటంటే ది డిస్ట్రిక్ట్ హ్యాస్ రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ close to the sea coast, therefore you have adequate amount of moisture. It's a commercial crop, therefore people prefer to grow tobacco. Simple. At Jepte, you have whatever you have to convey, you convey it clearly. 200. Tarvata, the other thing. You are also interested in history. Can you tell me which dynasty ruled in Prakasham district? Sir, dynasties starting from beginning, Shatavahanas are very much famous, sir. And Shatavahanas may be famous. నేను అడిగింది ఏమిటి, ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఎవరెవరు రాజులు ఏలారు అని అన్నాను. సో ఏమని చెప్పాలి, వన్ టైమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ వాస్ పార్ట్ ఆఫ్ ది శాతవాహన ఎంపైర్. అర్థమైందా? ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది చాళుక్యన్ ఎంపైర్. అట్లా చెప్పాలన్నమాట. అంటే యూ హ్యావ్ టు సే, అయ్యా ఈ జిల్లాలో ఎందరో మహారాజులు ఎన్నో సామ్రాజ్యాలకు చెందింది అని అది చెప్పాలి. Okay, sir. So now you tell me, how would you put it? Sir, at one time it is the part of Shatavahana Empire. Later on it is very famous in Chalukya's Empire. After that it comes to Reddy Kingdom. Adanki Reddy Kingdom is based on Prakasham district. And Kakatiyas ruled that area also. Modpalli is the famous port for Kakatiyas. After then, in medieval time, it went to British Empire, and it is a part of independent India. Modpallila, now Government of India are thinking of also putting up a port, isn't it? Yes, sir. Huh? Sir. Adi, you should actually link it. Sir, in ancient times, Modpalli was the port of the Shatavahanas. Also the Chalukyas. And even today the government of India is having plans to develop Modpalli into a modern port. And you are linking past history and showing that you are a good student of history. Okay. Then Telugu literature kuda you are giving, isn't it? Yes, sir. Telugu literature. Now you tell me what question you are expecting in Telugu literature. Tell me. I'll ask my question. Sir, related to famous poets, I think. You think about famous poets are Kandukuri Veerashlingam or Gujarat. I will ask you one. Who do you, according to you, who is the best Telugu poet according to you? Sir, to select the best, I need some parameters. In ancient and classic poetry, my best poet is Potana. In modern poetry, my best poet is Sri Sri. Sri Sri. Yes, sir. Potana, the Bhakti movement taken by Potana is reached in peak stage with his style. In modern period, Sri Sri resembles the current scenario, social problems, and he is called as 20th century poet. Sir, my favorite poet is Potana. He is called Bhakta Potana. He actually translated the Bhagavatam into, and today every child in Andhra Pradesh knows the Bhagavatam, which was written by him. Okay, so that he has made a significant contribution to the culture of the country and close to that. In modern poets, I like Sri Sri because for the first time he actually fought for the common man, and that is why I like him. And at you are contrasting both things. Simple, but how clear this is one thing to keep in mind. Do you know anything about Telugu drama? Sir, Telugu drama, in its ancient form, it has its shape in Yakshaganas and Rupakas. In 20th century, it crystallized. After 19th century, it got very prominent. Up to 1950s, 60s, it is very much interested thing for rural people. And now Telugu movie industry took that part.
Telugu drama resembles the Telugu people's emotions and their social life and their beliefs also. ఎట్లా చెప్పాలంటే you must say Telugu drama was initially characterized by lot of songs, lot of songs, and the themes were mostly taken from the Ramayana and the Mahabharata. Later on, with the advent of the modern era, a large number of one-act plays also came up. And today, because of the power of the Telugu cinema, drama has receded. Yes, sir. తగ్గిపోయింది అని చెప్పాలి. దిస్ ఇస్ సింపుల్ వే ఆఫ్ టెలింగ్. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఏకాంకికలు ఇంపార్టెంట్. Yes, sir. ఇంకా మన దగ్గర అన్ని రకాలైనటువంటి డ్రామా డెవలప్ కాలేదన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర షార్ట్ స్టోరీస్ హ్యావ్ డెవలప్డ్ ఎ లిటిల్ బెటర్ దెన్ డ్రామా ఆర్ నావల్. నావల్ అండ్ డ్రామా ఈజ్ నాట్ సంథింగ్ వీ కెన్ బి ప్రౌడ్ ఆఫ్. Okay, sir. Very good. So, Ramachandrudu, Sir. what do you think India's policy towards Sri Lanka be in the context of the given situation? Sir, India, for Indian foreign policy, Sri Lanka is an important neighboring country. So we should have to approach a long-term strategy. In short-term strategy, we need to specify that Lankan Tamils problems, and we need to take Sri Lanka both sides. One is persuading side, and one is pressuring side. Persuading side, we have to pursue them for the 13th Amendment implementation and civil rights to Tamilians. And pressure side, we should emphasis on the resettlement and rehabilitation program for Tamilian people, and we should have to take a tough stand on human rights violation against Tamils in their land. Sir. Human rights violation. Sir. There seems to be a resolution moved by UNHRC. Sir. Did India vote in favor of the resolution or against? Sir, India voted favor of the resolution, sir. It is against Sri Lanka's interest. But then the DMK was arm twisting the government of India. Sir, DMK's argument is India should take some more steps. India should take that what happened in Sri Lanka in 2009 is a genocide. Such type of things. India won't agree with that part. India's stand is different. India's stand is to save the Sri Lankan Tamils and to save India-Sri Lanka relationships for a longer time. Which other neighboring countries of India voted against the resolution? China, sir. Sir, Neighboring is it? Neighboring Pakistan. Sir, Pakistan. Pakistan. Don't you think you also named China? Sir. Therefore, don't you think Sri Lanka is drifting towards Pakistan and China and going away from the friendly ties with India? Sir, foreign relations won't depend on the one or two countries ties, sir. It should be multilateral. Sri Lanka's interest may drift to Pakistan and China, but the main interest of Sri Lankans lies on our economic ties. So we should take care about the back channel diplomacy and the cultural ties along with the economic ties also. We shouldn't leave Tamilians to go to favor of China. Apart from cultural, economic, are there any ethnic ties with Sri Lanka? Sir, ethnic ties, Sinhalese is also a part of Indian culture, and Tamilians went to Sri Lanka during the 19th and 20th century. So they are completely part in Indian culture. Actually, no మొదటి నుంచి question నాకు ఆన్సర్ చేయకూడదు. Actually, your answer should have been వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఏం చెప్పాలంటే Sri Lanka is a neighbor of India.
Because first is a neighbor of India. Second, Sri Lanka is part of SAARC, South Asian Regional Cooperation. So it is in India's interest to maintain friendly relationships. And India is right in asking this Sinhala government to ensure equal rights to the Tamilian citizens there. Equal rights for all. And at the moment, it appears that China and Pakistan are trying to actually take advantage of the predicament of India. And therefore, they are actually voting against the resolution. But India has larger interests. India must have control over the Indian Ocean. We should not allow any other foreign, because the freedom of the seas are very important. This is the point మనము మర్చిపోకుండా చెప్పాలి. Ultimately, freedom of the seas. And Indian Ocean పేరు ఉంది కదా. We have to control all the routes. India's imports and exports are dependent on how you actually. That is why we must oppose any other entry into this one. Why are we going in for it today? India's strength will not come by the army. India's strength will come from the Air Force and the Navy. I'll ask you another question. Sir. Sanjay Gandhi has been Sanjay Dutt. Sorry, Sanjay Dutt has been in news for quite some time, a week or so, and there are a lot of people showing sympathy on Sanjay Gandhi, diplomats, Supreme Court judges, Chief Justices, cinema actors, a lot of public figures, MPs, ministers. Is sympathy on Sanjay Gandhi justified? What is your opinion? Sympathy on Sanjay Gandhi justified, sir. But pardoning his jail term may be some issue. Sir, they are sympathizing because of the circumstances which led to did some crime over at that period, sir. But law in this country is equal to everybody. Yes, sir. That's why Supreme Court Chief Justice also sympathized with him, but he didn't reduce his crime, his term for. He didn't reduce his terms. Sympathy is different. No, from actually, if you see, the term is reduced from 6 years to 5 years. Sir, it is the longest problem. I'm sorry, sir. My opinion is there is no reduction of shiksha. The term, yes, actually, there is a reduction in the punishment, yes. Yes, sir. From 6 years imprisonment to 5 years. 5 years. 5 years. Yes, sir. And after that, they are asking for clemency. Yes, sir. Clemency is not suitable, but sympathy is some sort suitable, sir. మీరు అంటే పిడతల రామచంద్రుడు. ఎస్ సార్. మీ పేరులో రాముడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. ఎస్ సార్. రాముడిది ఏంటి, చంద్రవంశం సూర్యవంశం? సూర్యవంశం సార్. మరి మీరు రాముడు సూర్యుడు అని పెట్టుకుంటే బాగుండేది కదా. Sir, Ramachandra is not a different name, sir. Ramachandra is the name for Dasharatha's son, Sri Rama. So that name is given by Kausalya. Rama, popular Rama. There are two other Ramas in Indian history. Yes, sir. Parshurama and Balarama. Parshurama and Balarama, sir. బలరాముడికి పరశురాముడికి ఉన్న సంబంధం ఏంటంటే sir, relationship. I don't know any relationship, sir. Parshurama is the previous incarnation before Rama, and Balarama is after incarnation of Rama. Balarama is the brother of Krishna. Okay. Meeru, you are talking about human rights violations. Who was Balarama's guru? Sir, Balarama's guru is Bhishma, Kartavirya. I'm sorry, sir. Unable to recall. అది బెటర్ ఫస్టే చెప్పాను అది అది ఉత్తమమైన మార్గం. ఐఎమ్ సారీ సార్, ఐ డోంట్ నో. యా Bhishma's guru. I'm sorry, sir. I don't know.
You are talking about human rights violations in Sri Lanka. Yes, sir. Human rights ante, what are these human rights and how many of them are there? Sir, I don't know the number, sir. Rights which is available to humans by birth are human rights. It is contained in UN Charter from the Act of 1948, Human Rights. What is the slight difference or the big difference between human rights, civil rights and fundamental rights? Sir, slight difference, sir. Fundamental rights are the rights given by the Constitution, the country's first fundamental law. Civil rights is given by the civil law. The human rights are the laws coming from his by birth. I am not asking about the sources of these rights. Sir. What is the subtle difference? Sir, human rights violation, we can treat them under Human Rights Violation Act. But the fundamental rights violation, we can go to Supreme Court. If the civilian rights violation is there, we can go to police authorities. I am not talking about the channels of remedies for these rights, violation of these rights. What is the subtle difference in these three rights? Sorry, sir. You try to establish these difference. Okay, sir. You are talking about the foreign relations. Sir. And very good discussion I had from you. What are the three most important things that make a nation strong in terms of foreign relations? Sir, national interest should be the first priority to form a... What are the three important things or parameters which make a nation strong in its international relations? Sir, the rule-based foreign diplomacy is important, and history. Sir, we are following Panchashila as our diplomatic channel, and the three important things. Sir, interest of the people between those countries are important things. The interest is always, see, every country tries for its own people's interest, but does it make it strong vis-a-vis the other nations? Sir, strong economic foundations and strong strategic areas, and from defense side it should be strong. These areas will help to deal with the other nations. Don't be confused. You read India Yearbook on this, okay? India Yearbook, Sir. Foreign Relations, there is a chapter. Yes, sir. Please go through that once. Okay, sir. మీరు తెలుగు లిటరేచర్ చేశారు కదా, Yes, sir. చేసేటప్పుడు నేను ఒక పద్యం చెప్తాను, దాని ఇంపార్టెన్స్ ఒక సెంటెన్స్లో చెప్పాలి. I will try, sir. 10 దినములు 5 పొద్దులు 11 2 మొక్క పగలున్ రేయిన్ కథనము చేసి మడసిరి నది సుత గురు కర్ణశైల్య నాగపురీషి. ఎప్పుడన్నా విన్నారా? No, sir. 10 దినములు 5 పొద్దులు 11 2 మొక్క పగలున్ రేయిన్ కథనము చేసి మడసిరి నది సుత గురు కర్ణ శల్య నాగపురీషి. Sir, is it related to Mahabharata war, sir? దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చెప్పాలి? Sorry, sir. I don't know. ఈ ఒక్క పద్యంలో మొత్తం మహాభారతాన్ని అంతటినీ వివరించగలిగింది. ఎన్ని రోజులు జరిగింది మహాభారతం? 18 days. Mahabharata, sir. Mahabharata war happened in 18 days. Sir. వార్ 10 దినములు 5 పొద్దులు 11 2 నాళ్ళు మళ్ళీ ఇంకొక రోజు, అంటే ఎన్ని రోజులైంది? 18 days. కథనము అంటే War. చేసి మడసిరి ముగించారు, చచ్చిపోయారు. Sir. ఎవరు? నది సుతుడు అంటే ఎవరు? Nadi Sutudu. గురుడు. గురువు అంటే ఎవరు? Nadi Sutudu Bhima. నది సుత, Bhishma. గురు, Drona. కర్ణ, Krupa. శల్య, Shalya. Krupa. నాగపురుషులు అంటే Naga. This Nagapurushas. is the smallest poem in which entire Mahabharata is tried to be epitomized. Okay, sir. Nagapurushas. మిమ్మల్ని చదవాలి మీరు, నేను చెప్పినా Okay, sir. మీకు చెప్పినా అవసరం. ఇది
Where this poem? యా మీరు చదవండి. Okay. నేను చెప్పిన అవన్నీ మీకు వేస్ట్. Okay. కొన్ని ఇటువంటి పద్యాలు ఉంటాయి. అన్నీ నేనొక స్వర్గం, నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాధ్యం, నా మార్గం. అంటే ఏంటి చెప్తున్నట్టు శ్రీశ్రీరాములు? To find his way in. Sorry sir, unable to explain. నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాధ్యం, నా మార్గం. శ్రీశ్రీ మీ ఫేవరెట్ పోయిట్ అన్నారు కదా? Yes sir. మరి చెప్పగలగారు. I will try in Telugu sir. శ్రీశ్రీ తను ఎంచుకున్న మార్గాన్ని ఒక దుర్గంలాగా భావించాడు. అది ప్రవేశించడానికి అంత సులభ శక్యం కాదు, కష్టసాధ్యమైంది అని. నాదొక స్వర్గం అంటే అతను ఎంచుకున్న ఆ విధానాన్ని స్వర్గంతో పోల్చాడు. అనర్గళం, అనితర సాధ్యం, నా మార్గం అంటే నో వన్ కెన్. అనర్గళం అంటే ఏంటి? ఎన్ని మాటలు ఉన్నాయి మనకు? అనర్గళం ఎన్ని పదాలు ఉన్నాయి? అనర్గళం 4 సార్. ఎన్ని అక్షరాలు ఉన్నాయన్నమాట? ఎన్ని పదాల సముదాయం అనర్గళం అయింది? 2 మీరు చాలా స్ట్రాంగ్ గా తయారవ్వాలమ్మా మీరందరూ. మీరు గెద్దలూరు నుంచి వచ్చారు కదా? ఎస్ సార్. గెద్ద అనే పదానికి మీకు తెలిసిన అర్థం ఏంటి సార్? Giddaluru is name arrived from Siddaluru sir. Gidda is the word to measure some. It is a measurement word sir. ఇంకా వాట్ ఆర్ అదర్ మెజర్స్ యూజ్డ్ ఇన్ ద యాన్షియంట్ అండ్ మెడివల్ ఇండియా? గెద్దకి Sir. Gidda, Sola is some sort of measurements names are there sir. what measures they are? They are measuring for dhanya, adi grains sir. Teaching is your hobby. Yes sir. ఏం చెప్తారండి మీరు? వాట్ డూ యూ టీచ్? Sir, the subjects related for below 5th class, below 7th class, I teach maths, social, science, so English, Telugu. Hobby ante what do you do? Sir, I teach them. That is my interest. I teach them. ఎప్పుడు చెప్తారు? ఎవరు చెప్తారు? ఎప్పుడు చెప్తారు? Sir, whenever I have an opportunity to spend my time with children, I go and teach them about the subjects and related issues. ఎంతమందికి పాఠాలు చెప్పుకుంటారు ఇలా? Sir, number I didn't count sir. It is approximately more between 80 to 100. So far. Yes sir. Who is a good teacher? Sir, a good teacher is a teacher who know what is good for the children's future, and what is good for his all-round development, and what good teaching methods can deal with this, and what good evaluation process can know what happened in this. Okay, and my last question is, what is the difference between Upadhyayudu, Guru. Okay, Acharyudu, Sir. Tandri, Sir. Guru. ఈ నాలుగుకి ఉన్న తేడా ఏంటి? Sir, Upadhyayudu means the person who is learning along with the another person, and Acharya is a name for the గొప్ప నాలెడ్జ్ ఉన్న, గొప్ప శక్తి, గొప్ప సామర్థ్యం ఉన్న నాలెడ్జి దాన్ని పంచే వ్యక్తిని ఆచార్యుడు అంటారు సార్. ఆచరించేవాడు ఆచార్యుడు. One who follows what he says is ఆచార్యుడు. అన్ని శాస్త్రాల్లో సారాంశాన్ని తెలుసుకున్న తర్వాత దానిని ఉద్బోధించి దానినే తను స్వయంగా పాటిస్తున్నవాడు ఆచార్యుడు. ఓకే సార్. అలా చెప్పాలంటే గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడిని గురువు అంటారు సార్. తండ్రి అంటే భయాన్ని పోగొట్టి కూడా ఒక ఆన్సర్కి ఒక అథారిటీతో చెప్పడం నేర్చుకోవాలి. ఓకే సార్. ఓకే. ఉపాధ్యాయ దశాచార్య ఆచార్యాణం శతం పిత సహస్రంతు పితృర్మాత గౌరవేణ తిరిచతి
అని ఒక శ్లోకం. అది మీకు శబ్దాన్ని బట్టి ఏమైనా అర్థమైందా? సార్ ఇక్కడికి ఎవరు గొప్ప అని చెప్తున్నారు, చివరికి తల్లి చాలా గొప్పది అన్న మీనింగ్ వస్తుంది. వెరీ గుడ్. జ్ఞాపకం పెట్టుకుని టీచర్ కనుక ఆచార్య పాదం ఆదత్తే, ఆచార్యుడు నుంచి ఓన్లీ 25% ఆచార్య పాదం ఆదత్తే, పాదం శిష్యా స్వమేధయ, శిష్యుడు తన యొక్క ఆలోచనలతో 25% నేర్చుకున్నాడు అనమాట. శిష్యా స్వమేధయ పాదం అనమాట, అతను నేర్చుకుంటాడు. పాదం సహబ్రహ్మచారేభ్యో, తన స్టూడెంట్స్తో పాటు పియర్ లెర్నింగ్ ఈజ్ బెనిఫిట్. పాదం కాలక్రమేణ, కాలక్రమంతో టీచర్. 9 లక్షణాలు ఉంటాయి టీచర్కు. విన్నావు ఎప్పుడైనా 9 లక్షణాలు? సరే సార్. శుచే అంటే ఎప్పుడు క్లీన్గా ఉండాలన్నమాట. ఋతిమాన్, కృతిమాన్, ఇవన్నీ 9 లక్షణాలు ఉంటాయన్నమాట. అవి ఈజ్ ది డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఆఫ్ ఏ టీచర్. ఎనివే మీరు ఐ థింక్ నాలెడ్జ్ బేసిస్ క్వైట్ గుడ్. ఎక్స్ప్రెషన్ అనమాట, హౌ యూ పుట్ అక్రాస్ కమ్యూనికేషన్. ఇంగ్లీష్లో కొంచెం తడబడుతున్నారు. యువర్ ఆనెస్టీ ఈజ్ ఆల్సో కమింగ్ అవుట్ ఒకేషనలీ. యువర్ టెల్లింగ్ ఈజ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్, బట్ ఇట్ విల్ నాట్ ఎగ్జానరేట్ యూ ఫ్రమ్ యువర్ డెఫిషియన్సీస్. ప్లీజ్ సార్. Mr. Ramchandra, Bihar and Uttar Pradesh, they have almost they have the highest growth rates. They have of double digit, whereas AP's growth rate is very low for the last 2 years. Now in Bihar there is good governance. That's what many people say. But do you think that Bihar and UP will take over Andhra Pradesh in development very soon with a higher growth rate? Sir, there is higher growth rate, sir. But for parameters, growth rate is the one of the source. But for development, there should be another measurements also. Per capita income levels are low in Bihar and Uttar Pradesh. And infrastructure facilities also low. So to overcoming Andhra Pradesh must not be the goal of Bihar and Uttar Pradesh, sir. Development is the path to them. So they should have to go their own path. Whether they will overtake or not is depends on AP's strategy and its utilization of its resources, sir. Thank you. చెప్పాలంటే both UP and Bihar start from a lower base. They are starting from a lower base. Therefore, double-digit stages, they will show a very high rate of growth. Whether it will be possible to sustain it over a long period of time is a function of both physical, natural, as well as demographic resources. Good. Only thing is one thing, communication. You practice before a mirror and see how you. And then we చెప్పిందంతా కూడా పూర్తిగా రాసుకుని చెప్పాలి. టుడే విల్ గివ్ యూ ఏ CD. అది మీరు ఒక్కసారి చూసి కొద్దిగా ఇన్ యువర్ ఆన్సర్ యు ఆర్ inadvertently you are just doing this and talking. అది కొంచెం అవాయిడ్ చేయాలి, చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. లాస్ట్ టైం చేసిన 4% సబ్జెక్ట్ తెలిసి మీకు అందరికీ సబ్జెక్ట్ తెలిసి అన్నమాట, చెప్పే విధానం అన్నమాట, కమ్యూనికేషన్. దెన్ ఇవాళ చేస్తున్న CD కూడా విల్ మేక్ ఇట్ అవైలబుల్. One more candidate will also come. One more candidate. I think he is there. శ్రీనివాస్